భయం 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 ఈ భయంలో జగన్మోహన్ రెడ్డి గారు బతుకుతున్నారు. బయటకు వస్తే ఏమో, అందుకే పూర్తిగా సెక్యూరిటీ కావాలి. బయటకు వస్తే జనాలు ఆదరించరేమో, అందుకని జనాన్ని సమీకరించుకోవాలి. బయటకు వస్తే నాయకత్వాన్ని సమర్థించరేమో, అందుకని జిందాబాదులు కొట్టించుకోవాలి. దానికోసం అవసరమైతే డబ్బులు పెట్టాలి, నాయకులకి టార్గెట్స్ ఇవ్వాలి. ఇప్పుడు జనాన్ని సమీకరించుకోవడం వెనకాల, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల వినపడుతున్న జిందాబాదులు వెనకాల, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్న సెక్యూరిటీ వెనకాల భయం 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 భయం. మళ్ళీ పైకి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి జనాదరణ పెరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ పెరుగుతుంది, వైసీపీకి బలం పెరుగుతుంది, కూటమి మీద వ్యతిరేకత వస్తుందని చెప్తారు. ఓకే, వస్తే అది చూపించుకుంటే అయిపోయిందిగా. లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయిగా. కానీ ఇప్పుడు ఆ లోకల్ బాడీ ఎన్నికల్ని ఆపటానికి, అడ్డుకోవటానికి మళ్ళీ ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఏంటి ఆ ప్రయత్నం? సరి ప్రక్రియ అయిపోయిన తర్వాత కొత్త ఓటర్ లిస్ట్ వచ్చాక ఎన్నికలు పెట్టాలట. అసలు నిన్నటిదాకా ఆ సరి ప్రక్రియనే వ్యతిరేకించారు కదా వైసీపీ నాయకులు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు సరు వద్దన్నారు కదా. సరు పెట్టి ప్రతిపక్షాల ఓటు తొలగిస్తున్నారు. సరి ప్రక్రియ వల్లే బెంగాల్లో మమత ఓడిపోయారు, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఉన్న లక్షల ఓట్లను తీసేస్తున్నారు అని మాట్లాడారు కదా. మరి ఇప్పుడేంది? సరి ప్రక్రియ అయిపోయేంత వరకు, కొత్త ఓటర్ లిస్ట్ వచ్చేంత వరకు ఎన్నికలు పెట్టొద్దంటారు. భయమా? భయం భయం మళ్ళీ అదే భయం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత భయం? ఈ భయం పోవాలంటే మందేంటి అంటే ప్రజల ఆలోచనలోకి జగన్ వెళ్ళాలి. జగన్ ఆలోచనలోకి ప్రజలు రాగొద్దు, ప్రజల ఆలోచనలోకి జగన్ వెళ్ళాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా జగన్ మారితే ఈ భయాలన్నీ పోతాయి. ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించకపోతే ప్రజలే సెక్యూరిటీగా నిలబడతారు. సమీకరించాల్సిన అవసరం లేకుండా జనాలు వస్తారు. డబ్బులిచ్చి జిందాబాదులు కొట్టించాల్సిన అవసరం లేకుండా జనం జిందాబాదులు కొడతారు. ఈవీఎంల మీద ఓట్లు గుద్దుతారు. జగన్ గెలుస్తాడు. నిజంగా చెప్తున్నా, జగన్ మోహన్ రెడ్డి గారి భయానికి మందు జగన్లో రావాల్సిన మార్పు మాత్రమే. ఏమంటారు? కామెంట్ చేయండి.